హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రజనీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజనీ. ఇప్పుడు ప్రస్తుతం మనము జలవిహార్ అంటే ఇది హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ బిసైడ్లో ఉంటుందండి. ఇది ఒక వాటర్ పార్క్. ఇక్కడ వాటర్తో ఆడుకునే గేమ్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నారు టిఫిన్ కాస్టెస్. అక్కడ ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి, ఇది టైమింగ్స్ అనమాట. సాటర్డే సండే నుంచి మొత్తం ఉంటుంది 11 o'clock నుంచి. సో మీరు ఇక్కడ టైమ్స్ అయితే చూసుకోవచ్చు. ఈవినింగ్ 7 o'clock వరకు మనకి అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి, ఇబ్బంది ఏమి లేదు. బయట ఫుడ్ నాట్ అలౌడ్. మీరు చిన్న యాపిల్ తీసుకెళ్ళినా కానీ అక్కడ అలో ఉండదు. ఫర్ హెడ్కి వచ్చేసి 400, చిన్న పిల్లలకైతే 300 ఉంటుంది. 3 అడుగులు 3 feet బిలో ఉన్న వాళ్ళందరికీ 300 అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు వాటర్ పార్క్. ఇది చూడండి, మనము అక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనము డిఫరెంట్ గేమ్స్ అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక డిస్ట్రాక్ట్ ఏంటంటే, ఏదైనా దానికి సంబంధించిన గేమ్స్ ఆడుకోవడానికి మనకి ఆ వాటర్తో నిండిన బలూన్స్ ఉంటాయి కదా, అవి మనమే పైకి తీసుకొని వెళ్ళాలి. అదొక్కటే ఇక్కడ చాలా కష్టం. సో ఇక్కడ మనకి ప్రతి 1 hourకి ఒకసారి రెయిన్ డ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. రెయిన్ డ్యాన్స్తో పాటు మనకి రియల్గా వేవ్స్ ఎలా, సముద్రంలో వేవ్స్ ఎలా ఉంటాయో అలా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారనమాట. అది కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము. ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు తీసుకున్న ఎక్విప్మెంట్ మొత్తం లాకర్లో పెట్టుకోవచ్చు. లాకర్కి 60 rupees ఉంటుందన్నమాట. అవర్లీ బేస్డ్. అవర్కి వచ్చేసి 20 rupees. ఎన్ని అవర్స్ ఉంటే అన్ని 20s. మనం ముందే డిపాజిట్ చేయాలి. ఒక 200 డిపాజిట్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా మనకి చేంజింగ్ అమౌంట్ అనేది ఇస్తారనమాట. లోపలైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు గైస్, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. కాకపోతే చెప్పాను కదా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్నీ మనమే పై వరకు తీసుకొని వెళ్ళి కిందకి తీసుకొని రావాలన్నమాట. సో పిల్లలతో వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆడుకోరు, మనల్ని ఆడుకోనివ్వరు. అదొకటి ప్రాబ్లం. సో ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ విలువ ఇలాంటప్పుడే తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చూసుకుంటుంటారు పిల్లల్ని. సో నేనైతే మా చిన్న పాప అయితే మమ్మల్ని అసలు ఎక్కడికి పోనీయలేదు. తను నీళ్ళల్లో దిగదు, మమ్మల్ని దిగనీయదు అనమాట. సో ఇక్కడ జలవిహార్ వ్యూ చూడొచ్చు. ఇక్కడ టికెట్స్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. మీకు అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం నాట్ అలౌడ్ అండి. ఏదైనా లోపల మనం కొనుక్కోవాల్సిందే. ఈవినింగ్ 7 o'clock వరకు ఇట్లా ఉంటుంది బయట వ్యూ. ఓకే. అండ్ డ్రెస్సెస్ విషయం వచ్చేసి మన దగ్గర ఏవైనా రేయాన్ క్లాత్ డ్రెస్సులు ఉంటే మనం తీసుకొని వెళ్ళచ్చు. మన డ్రెస్సులు అయినా అలో చేస్తారు. అక్కడ ఒక పెయిర్ వచ్చేసి 60 rupees ఉంటుంది. ఇవి కూడా ముందే డిపాజిట్ చేయాలన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి అక్కడ బస్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. బస్సు ఏ టైంలో అవైలబుల్గా ఉంటుందంటే ఈవినింగ్ 7కి డ్రాపింగ్ అయితే డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాయి. బట్ పికప్ అనేది ఎక్కడంటే హైదరాబాద్లో సచివాలయం ఉంది కదా, రాష్ట్ర సచివాలయం, అక్కడ పికప్ అంట. సో ఎగ్జాక్ట్గా తెలీదు, అక్కడే బస్సు ఆపారు. వాళ్ళని అడిగితే మార్నింగ్ 11 o'clock నుంచి ఇక్కడ బస్సులు రన్ అవుతూ ఉంటాయని చెప్పారు. అంత అవసరం లేదు, మామూలుగా మనము వెళ్ళొచ్చు జలవిహార్కి. ఎలా అంటే హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరిని అడిగినా ఆటోలో తీసుకెళ్తారు. 100 rupees తీసుకున్నారు. మాకైతే పర్లేదు. మెట్రో స్టేషన్ వచ్చేసి లాస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ అనమాట. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ ఆటోకి 100 rupees ఇస్తే మనల్ని తీసుకెళ్తారు. సో ఆ రోజు మేము 5 members కాబట్టి మాకు 100 తీసుకున్నారు. సో మెట్రోలో వెళ్ళే వాళ్ళకి అదనమాట. సో బస్ అయితే ఇక్కడ రాష్ట్ర సచివాలయం ఉంది కదా, ఇక్కడ అవైలబుల్గా ఉంటాయంట మార్నింగ్ 11 o'clock వరకు. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచిగా ఉంటుంది. కాకపోతే వాటర్ గేమ్స్ ఆడేటప్పుడు ఏంటంటే వాటికి సంబంధించిన అన్ని మనమే తీసుకొని వెళ్ళాలన్నమాట. అదొక్కటే నాకు ఇక్కడ ప్రాబ్లంగా అనిపించింది, ఎందుకంటే మనం అవి పైకి వెళ్ళి మోసుకొని అంత లేదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.